No safety, no duty. Dr. Naik's we want justice. ఆగదు ఆగదు పోరాటం ఆగదు 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 పోరాటం ఆగదు आवाज दो हमें आवाज दो ड्यूटी आवाज दो हमें आवाज दो हमें हीलिंग हैंड्स डोंट हील हीलिंग हैंड्स डोंट हील हीलिंग हैंड्स डोंट हील जस्टिस जस्टिस నిరసనగా మేమంతా ర్యాలీ తీసుకున్నాం సార్. ఇక్కడ ఏంటంటే మనకు సెక్యూరిటీ హాస్పిటల్లో సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయాలని, ఫీమేల్ డాక్టర్స్పై ముఖ్యంగా ఫీమేల్ డాక్టర్స్పై జరుగుతున్న అకృత్యాలు చాలా విషయాలు బయటికి రావట్లేదు సార్. మాకేంటంటే ఇక్కడ సెక్యూరిటీ స్టాఫ్ని ఇచ్చారు కానీ వాళ్ళు కొన్నిసార్లు సరిగా అంటే రెస్పాండ్ కాకపోవడం, మేమెందుకు దెబ్బలు తినాలనే విధంగా కూడా కొందరు మాట్లాడడము, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అవి మా ఫీమేల్ డాక్టర్స్ ఇప్పుడు మీ దృష్టికి తెమ్మన్నారు కాబట్టి మేము చేస్తున్నాం సార్. మాకు మంచి సెక్యూరిటీ కల్పించాలని ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్, దేశం మొత్తం ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్ని హాస్పిటల్స్లో రావాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేయించాలని మా యొక్క వినతి సార్. తప్పకుండా మీరు చెప్పినవన్నీ కూడా ప్రభుత్వాలు ఏదైతే నైట్ డ్యూటీ చేసే డాక్టర్లకు చట్ట ప్రకారంగా మీకు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ఈరోజు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఇది ఈ రకంగా అదేవిధంగా మెడికల్ కాలేజీలలో ఏదైతే హాస్పిటళ్లలో ఇది సింగరేణి కానీ ప్రభుత్వ హాస్పిటళ్లలో రాత్రి పూట ప్రజలకు సేవ చేసేటువంటి డాక్టర్ల పట్ల ఇలాంటి వ్యక్తులను ఎవరైతే నలీన్ ప్రభాత్ ఏ రకంగానైతే మరి చర్యలు తీసుకున్నారో వాళ్ళందరినీ కఠినంగా కాల్చిన తప్పే ఉంది. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, అలాంటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని మీకు పూర్తిగా ఇలాంటి పునరావృతం కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. స్పందించినందుకు, మమ్మల్ని భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సూపరింటెండెంట్ సార్. ఆగస్టు 9న ఆర్జిఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన సంఘటన అందరికీ తెలిసింది. అందులో పీజీ డాక్టర్ పైన సెకండ్ ఇయర్ విద్యార్థిని సెకండ్ ఇయర్ చెస్ట్ ఫిజిషియన్ ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా జరగడం చాలా బాధాకరం. మళ్ళీ డైరెక్ట్ బ్రూటల్గా రేప్ చేసి చంపేశారు. దానికి తగిన చర్యలు ఇప్పటికీ ఏడవ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్ని నిరసనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం అస్సలు స్పందించడం లేదు. దానికోసం మేము ఇప్పుడు రోడ్లు ఎక్కడం జరిగింది. ఎన్నోసార్లు హాస్పిటల్ ముందు కూర్చున్నాము. హాస్పిటల్లో వైద్య సేవలు ఎప్పటికీ ఆపలేదు. ఇప్పటికీ కూడా ఎమర్జెన్సీస్ అన్నీ సాగిస్తున్నాము. అయినప్పటికీ ఇంకా క్లియర్గా డిసిషన్ రాలేదు. అందుకో ఇప్పుడు ఇంతమంది డాక్టర్లు రోడ్ ఎక్కడం జరిగింది. ఎవ్రీ టైమ్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెన్, బట్ దే ఓన్లీ బ్లేమ్ ఫీమేల్స్. ఎప్పటికైనా కూడా అమ్మాయిలనే అంటారు. అమ్మాయిలు ఆ డ్రెస్ వేసుకున్నారు, అమ్మాయిలు ఈ టైంలో తిరుగుతున్నారు, అమ్మాయిలు అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం. బీయింగ్ ఎ ఫీమేల్, ఐఎమ్ క్వశ్చనింగ్ ద సొసైటీ. ఏం చేసినామని ఇప్పుడు ఇట్లా చేసిండ్రు? వీఆర్ ఇన్ డ్యూటీ, వీఆర్ ఆన్ డ్యూటీ, వీఆర్ వేరింగ్ ఓన్లీ వైట్ ఏప్రన్, వీఆర్ వేరింగ్ ఓన్లీ వైట్ ఏప్రన్, రైట్? ఇందులో ఏం కనిపించిందని ఇదంతా చేశారు. వీ నీడ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ టు ద సొసైటీ, టు ద గవర్నమెంట్, టు ద పీపుల్. ఐఎమ్ ఆస్కింగ్ త్రూ దిస్ సోషల్ మీడియా. అండ్ నెక్స్ట్, ఇది ఎంతవరకు జరుగుతుంది అని అంటే మాకు సేఫ్టీ మెజర్స్ వచ్చేంతవరకు ఇట్లానే చేస్తాం. ఇప్పుడు రోడ్లు ఎక్కినాము, ఇంకా ఎంతకైనా తెగిస్తాము. ఫస్ట్ థింగ్, ఇప్పటికైనా అయినప్పటికీ మేము ఎమర్జెన్సీస్ ఎక్కడ ఆపట్లేదు. ఎమర్జెన్సీస్ జరుగుతున్నాయి, కానీ ఎమర్జెన్సీలు కూడా బంద్ చేయించే వరకు ప్రభుత్వం తెచ్చుకోవద్దని ఆశిస్తున్నాను. సెకండ్ థింగ్,
ఇప్పుడు ఇదంతా జరిగేది ఎక్కడో కోల్కతాలో జరిగింది, ఎందుకు భూపాలపల్లిలో చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి కానీ బయటకు రావట్లేదు. నిన్న రాత్రి నాకు ఒక సంఘటన తెలిసింది, అది నా మెడికల్ కాలేజ్లో జరిగింది. దానికి ఎవరు ఇది ఇంకా బయటకు తెలియలేదు. కానీ ఇప్పుడు నేను ఈ మీడియా సమావేశం ద్వారా చెప్పాలనుకుంటున్నాను, మెడికల్ కాలేజీలో కూడా జరుగుతున్నాయి కానీ ఎవరు బయటకు చెప్పట్లేదు. అందుకే ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఎవరికి ఏం జరిగినా కూడా అందరం ఏకమత్యమై అందరికీ ఉంటామని తెలియజేయడానికే ఇప్పుడు రోడ్ ఎక్కినాము. హోప్ వీ నీడ్ సేఫ్టీ, ప్లీజ్ సేవ్ డాక్టర్స్. థ్యాంక్ యూ. కోల్కతాలో ఆర్జికర్ కాలేజీలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. దానికి నిరసనగా ఆల్ ఓవర్ ఇండియా దేశవ్యాప్తంగా ఆల్ అసోసియేషన్స్ కలిసి కూడా మేము ఈరోజు ఆ సంఘటనకు నిరసనగా మేము సంఘీభావం తెలుపుతూ ఈ ర్యాలీ తీస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఈ సంఘటనకు కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ అలాగే మాకు వైద్యులపై జరుగుతున్న సంఘటనలను ఇలాంటి సంఘటనలు మళ్ళా కాకుండా కఠినమైన చట్టాలు రావాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, వైద్యులకు సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అలాగే ఈ సంఘటనకు కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము.